ఓకే. అయితే ఈశ్వర్ ఇప్పుడు మాధురి విషయానికి వద్దాం. ఈశ్వర్, యా చాలా మంది మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఈరోజు నీ భార్య అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మాధురి మీ ఇద్దరి మధ్యలో జరిగినటువంటి కథ ఏదైతే ఉందో, ఒక భార్య ఉన్న తర్వాత రిలేషన్ పెట్టుకోవడానికి కారణం ఏంటి? నా ఫస్ట్ క్వశ్చన్. మాకు ఇంట్లో కొంచెం డిస్టర్బెన్సెస్ అయినాయి, కొంచెం ప్రెషర్ ఉంది. అటు రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, ఫ్యామిలీ ప్రెషర్స్ కావచ్చు, అటు బిజినెస్ ప్రెషర్ కావచ్చు, చాలా ప్రెషర్ ఉంటుంది. ఆ సిచ్యువేషన్లో ఒక పీస్ ఆఫ్ మైండ్ అనేది ఒక మగాడు ఖచ్చితంగా కోరుకుంటాడు. ఆ సిచ్యువేషన్ నాకు కనెక్ట్ అయింది మాదిరి. నేను అమ్మాయిని తప్పని నేను చెప్పట్లేదు. అమ్మాయి చాలా మంచి పర్సన్, చాలా గుడ్ హార్టెడ్ పర్సన్, చాలా మంచి అమ్మాయి. ఏ అమ్మాయి తప్పని నేను చెప్పట్లేదు. నాకున్న ప్రెషర్కి, నాకు ఈమె చేసే కేరింగ్కి నేను చాలా అట్రాక్ట్ అయ్యాను అమ్మాయికి. నేను నా పర్సనల్ ఫీలింగ్ చెప్తున్నా, నేను చాలా బాగా అట్రాక్ట్ అయ్యాను. అదే రీజన్ అమ్మాయి రావటం, ఈమె కేర్ చేయటం నాకు నచ్చింది అనమాట. మీరిద్దరు ఎప్పటి నుంచి కాంటాక్ట్ లో ఉన్నారు? అసలు మీ కాంటాక్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మాకు 4-5 years నుంచి మేము తెలుసు. కానీ ఈ 5 years నుంచి ఎక్కడ కూడా ఒక అంటే ఫ్రెండ్స్ కి మించిన రిలేషన్ ఎక్కడ లేదు, అంటే కో ఆర్టిస్ట్ దీనికి. నేను గాని మాదిరి గాని మేము డైరెక్ట్ గా మేము క్లోజ్ గా నువ్వు అని మాట్లాడుకున్న రోజు కూడా లేదు. మీరు, ఈశ్వర్ గారు, మాదిరి గారు ఇవే నడుస్తే మా ఇద్దరి